హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పంపనూరు అడవిలో ఉన్నాను. పంపనూరు గుడికి వచ్చాను. ఇక్కడ అడవిలో పార్క్ పక్కనే ఇదిగోండి జింక కూడా ఉంది. ఇక్కడ ఇదిగోండి, ఇదిగో నా పక్కనే జింక. అదే జింక కూడా ఉంది ఇక్కడ. అదిగో జింక, అదిగోండి, అదే జింక వెళ్తుంది అండి. దా దా జింక కూడా ఎంత బ్యూటిఫుల్లే కదా. అదిగోండి అక్కడ జింక, అక్కడ అదిగా అక్కడ ఉంది జింక, ఎంత బాగా మేస్తుంది. మనమంతా జంతువులు చూసి నేర్చుకోమని మా గురువుగారు చెప్పేవాళ్ళు. జంతువులు, పశువులు, చెట్లు, పుట్లను అన్నం చూసి నేర్చుకోమని చెప్పేవాళ్ళు అనమాట. ఆ విధంగా నేను ఈరోజు అదిగా జింకకి వెళ్తా. అదిగండి జింక, దా చూడండి, ఇదిగో అక్కడ వెళ్తుందా జింక. ఎంత ఆనందం చూడండి. ఈ ఆనందం కోసం నేను అడవికి వచ్చాను ఈరోజు. సో ఈరోజు మనము ధ్యానంలో లాస్ట్ 3 ఎపిసోడ్లలో కొన్ని నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కొన్ని. మొదటి ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎప్పుడు చేయాలి, ధ్యానం ఎక్కడ చేయాలి అనేది 3 ఎపిసోడ్లు నేర్చుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ధ్యానము నేను ఆల్రెడీ చెప్పాను. అడవులలోనూ గుహలలోనూ నేచర్లోనూ ధ్యానం చేస్తే, పిరమిడ్లోనూ టెంపుల్స్లోనూ ధ్యానం చేస్తే మనకు తొందరగా ఫలితం వస్తుందని చెప్పాను మీకు. అదేవిధంగా ఈరోజు నేను అడవిలో ధ్యానం చేసి దీని యొక్క అనుభవం ఎలా ఉందో మళ్ళీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. తర్వాత ఈ ధ్యానం ఎందుకు చేయాలి అనే దాని మీద, ఈ ధ్యానం దేనికోసం దాని మీద ఈరోజు ఒక వీడియో చేస్తాం. ఇది పంపనూరు అడవిది. సో నేను ఈరోజు ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చాను. సో ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మీతో నా యొక్క అనుభవము, తర్వాత ధ్యానంలో దేంతో చేయాలి, ధ్యానం అనేది శరీరంతో చేయాలన్నా, మనసుతో చేయాలన్నా, కళ్ళతో చేయాలన్నా, మైండ్తో చేయాలన్నా అనే దాని మీద మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు అయిన సదానంద జయగిసుల వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సొన్నమాల పత్రిజీ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వక ప్రణామాలు. నాతో పాటు జన్మించిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఆత్మపూర్వక ప్రణామాలు. నా జీవిత భాగస్వామికి ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. పాండ్రంగశెట్టి దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు.
వసుదయ కుటుంబానికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని హాస్టల్ మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వగురుమండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని ఋషులకు, రాజర్షులకు, బ్రహ్మర్షులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని మునులకు, మునీశ్వరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని యోగులకు, యోగీశ్వరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని నాగసాధువులకు, అఘోరాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని గౌతమ బుద్ధునికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని రామకృష్ణ పరమహంసకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని రమణ మహర్షికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని వివేకానందనికి ఆత్మపూర్వక ప్రణామాలు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆనాపానాసతి, శ్వాస మీద ధ్యాస. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సృష్టికర్తకు, పంచభూతాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ధ్యానం మొదలు పెడదాం.
కళ్ళు మూచి తెరిసేలోపే 10 నిమిషాలు అయిపోయింది ధ్యానం. ఆ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పక్షుల సౌండ్స్, ఆ తేనెటీగల సౌండ్, బాబా ఇప్పుడు ఆ సిటీలలో సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వీటన్నిటినీ వీటన్నిటికీ ఫ్రీ ఇక్కడ. ఏ సౌండ్స్ ఉండవు, ఓన్లీ ఆ పక్షుల సౌండ్, గాలి, ఈ చెట్ల గాలి. నాకైతే ఆనందం అనిపించింది. సరే ఫ్రెండ్స్, నేను ఇందాక 10 నిమిషాలు ధ్యానం చేశాను. నాకు మహా ఆనందం అనిపించింది. దానికోసం ఈరోజు నేను ఇక్కడ వీడియో చేద్దామని వచ్చాను అదే పనిగా. మార్నింగ్ నుంచి ఒకే ఎగ్జైట్మెంట్. సో అడవిలో ఈరోజు వీడియో చేయాలి, నా ఫ్రెండ్స్కు, నా శ్రేయోభిలాషులందరికీ ధ్యానం యొక్క గొప్పతనం తెలియజేయాలి, వాళ్ళు కూడా ధ్యాన మార్గం రావాలి అనే ఉద్దేశంతో నేను మార్నింగ్ నుంచి అది ఒక ఎగ్జైట్మెంట్. ఎప్పుడైతే ఈ 10 మినిట్స్ నేను ధ్యానం చేశాను కదా, మార్నింగ్ నుంచి నా ఎగ్జైట్మెంట్, టెన్షన్ అన్నీ రిలీఫ్ అయిపోయాయి. చూస్తే చుట్టూ చూస్తే ఇదొక ఆనందం అయిపోయింది. సో నా ఫీలింగ్స్ మీకు షేర్ చేసుకుందామని, ఈ ధ్యానం గురించి చెప్దామని ప్రారంభిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ 3 వీడియోస్ చెప్పాను. 3 వీడియోస్ గురించి. ఫస్ట్ ధ్యానం వల్ల ఉపయోగాలు, ధ్యానం ఎప్పుడు చేయాలి, ధ్యానం ఎక్కడ చేయాలని తెలుసుకున్నాం. ధ్యానం ఎక్కడ చేయాలనే దాంట్లో అడవిలో చేస్తే ధ్యానము అనుభవం కూడా బాగొస్తుంది, ఎనర్జీ కూడా బాగొస్తుంది అనేది మీకు చెప్పాను. కాబట్టి ఆ అడవిలో కోసం ఈరోజు ఫారెస్ట్లో ధ్యానం చేసి ఆ అనుభవం మీకు నా ఆనందంగా ఉంది. మీరు కూడా ధ్యాన మార్గం రండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధ్యానం చేయడం వల్ల ఆత్మశాంతి వస్తుంది, ఆత్మశక్తి వస్తుంది, శారీరక బలం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుందని నాకు అనుభవంలో ఉంది. కాబట్టి మీకు నేను ధ్యాన మార్గం రండి అని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ధ్యానము మామూలుగా 2 చేతులు పెట్టుకొని ధ్యానం చేస్తాము. కానీ దీనికి ముఖ్యమైన అవయవం ఒకటి ఉంటుంది. మామూలుగా శరీరం అయితే ఇప్పుడు పోలీస్కి ట్రైనింగ్కి వెళ్తాము, బాడీ బాగా ఫిట్నెస్ ఉంటే పోలీస్ సెలక్షన్ అవుతారు, ఫిట్నెస్ బాగుంటారు. టీచర్ ట్రైనింగ్ వెళ్తాము, బాగా టీచర్ ట్రైనింగ్ అంటే మైండ్ బాగా ఉపయోగించి బాగా చదువు చెప్పేటట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అదొక టీచర్ ట్రైనింగ్కు అదొక పద్ధతి ఉంటుంది. సడన్గా మనం ధ్యానం చేయాలంటే మొదటగా ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. మనం శారీరకంగా రోజు తిరుగుతుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ ధ్యానం చేయాలంటే మెయిన్గా మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ టెన్షన్స్ అన్ని రిలీఫ్ అవుతాయి. ఈ లోపల ఉండే శక్తి అంతా ఈ టెన్షన్తో బయటికి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ శక్తి మన శక్తి మన లోపల ఉండి ఏదైనా దానికి వాడాలని అనుకున్నప్పుడు ఈ అనాలోచనల వల్ల మనసు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటుంది. కాబట్టి మన శక్తి అంతా పోగొట్టుకుంటాం. కాబట్టి మొదటిగా మన
మనస్సు ప్రశాంతంగా ఉండి ప్రశాంతం చేసుకోవడం కోసము ఈ ధ్యానం చేస్తామని చెప్తున్నాను. సో ఈ మైండ్‌ని ప్రశాంతం చేసుకోవడానికి మనం ధ్యానం ఉపయోగిస్తున్నాం. అది ఒక సాధనం. కొందరు వ్యాయామం కూడా ఒక సాధనం అనుకుంటారు. కొందరు బుక్కులు చదివేయడం కూడా ఒక సాధనం అనుకుంటారు. సో బుక్కులు చదవడం కానీ, గురువులు చెప్పింది వినడం కానీ, మనస్సు అనేది మన ఆధీనంలోకి వచ్చి కంట్రోల్ అయినప్పుడే మనము మన ధ్యాన స్థితి, మన దాన్నేమంటారు, ఆలోచనారహిత స్థితికి వచ్చినప్పుడే ఈ ధ్యానం అనేది ఫలితం బాగుంటుందనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఈ మనసు లోపల అరిషడ్వర్గాలు అని శత్రువులు ఉంటాయి. అంతఃశత్రువు 6 దొంగలు ఉన్నారు మన మనసులో. అవి మనం పోగొట్టుకుంటే, వాటి మీద మనం కమాండ్ తెచ్చుకుంటే, వాటిని మనం నియంత్రిస్తే, వాటిని మనం జయిస్తే, అప్పుడు మనకు ధ్యాన స్థితి, నిశ్చల స్థితి, ఆలోచనారహిత స్థితి, ఒక యోగ స్థితి వస్తుంది. ఆ అరిషడ్వర్గాలు అంటే ఏంటి? అరి అంటే శత్రు, షట్ అంటే 6, వర్గం అంటే వర్గాలంటే సమూహం, 6 అంతఃశత్రువులని అర్థం. అంటే 6 దొంగలు అనమాట. సో మన మనసులో 6 దొంగలు ఉన్నారు. అవి కానీ మనం నియంత్రిస్తే, వాటిని మనం కంట్రోల్ చేసుకుంటే మనం మానవులం. వాటిని జయిస్తే మనం దేవతలు. అదే యోగులు, ఋషులు వాటిని జయిస్తారు. ఆ 6 ఏంటనేది చెప్తాం. వాటిని జయిస్తుంటే వాటి మీద కంట్రోల్, వాటిని దారి చేయకుండా చేసేదాన్ని ఋషులు, రాజర్షులు, మునులు, దేవతలు చేస్తారు కదా. ఆ విధంగా అవి అరిషడ్వర్గాలు అంటారు. సో మన మనసులో ఉండే ఆ అరిషడ్వర్గాలను మనం పోగొట్టుకుంటే అప్పుడు మనకు మనశ్శాంతి వస్తుంది. ఈ అరిషడ్వర్గాలు అంటే ఏంటి? మొదటిగా 6 శత్రువులు కదా, 6 అంటున్న 6లో మొదటి కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 మదం, 6 మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6ంటిని మనము దాని మీద కమాండ్ మన మనసులోకి రాకుండా మనం కానీ నియంత్రించగలిగితే అప్పుడు మన శక్తిని మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాం. మన మనసు ఎలాంటిదో తెలుసా? ఒక రోజులో దాదాపు 50 నుంచి 60 వేల ఆలోచనలు చేస్తారు. దాటిని మెడిటేషన్లో తలంపులు అంటారు. దాదాపు 50 నుంచి 60 వేలు ఆలోచనలు ఒక రోజులో, సగటున 24 అవర్స్లో. అందులో 90% చేసిన ఆలోచనలే చేసుకుంటూ 90% ఆలోచనలు రిపీట్గా చేస్తున్నాం. 75% వ్యతిరేక ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటాం. చూసారా? మనసుకు ఈ ఆలోచనలన్నీ చేసిన మనలుండే అంతర్గత శక్తి, మన నుండి ఆ పవర్ బయటికి వృధాగా అయిపోతుంది. ఎప్పుడైతే వాటిని అరిషడ్వర్గాలను మనము ఈ అతి ఆలోచనలు, అనాలోచనలు అన్నింటినీ తగ్గించుకొని ఆలోచన రహిత స్థితికి వస్తే అప్పుడు నువ్వే రాజు, నువ్వే ఒక యోగి, నువ్వే ఒక దేవుడివి. ఈ అరిషడ్వర్గాలు మనిషిని ఎంత కృంగదీస్తాయి. కామం, మామూలుగా కామం అనేది ఒక అర్థంలో శృంగారం అని వస్తుంది. కానీ ఇది కోరికల సమూహం అనేది మెడిటేషన్లో, అంటే ధ్యానంలో ఒక భాష. కోరికల సమూహం కామం అనేది. సో ఈ కోరికల సమూహాన్ని మనం ఎంత తక్కువ అంత తగ్గించుకుంటే ఉన్నంతలో సాటిస్ఫాక్షన్ అయితే ఈ కామం అనే
అర్థం ఏంటంటే ఒక భాషలో చెప్పాలంటే కామం అనేది శృంగారం అనే ఒక అర్థం వస్తుంది. కానీ ధ్యాన భాషలో కోరికల సమూహం కామం అనేది. ఈ కోరికల సమూహం అంటే మనకి విపరీతమైన కోరికలు. ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత ఒక కోరిక వస్తూనే ఆ కోరికలు హంతుండవు. సో వాటిని జయించాలి. రెండవది క్రోధం. క్రోధం, కోపం. ఈ కామక్రోధాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రాణమిత్రుడు, స్నేహితుడు అయిన ఉద్ధవుడు ఒకసారి కురుక్షేత్రం అంతా అయిపోయింది. గాంధారి శ్రీకృష్ణుడికి శాపం ఇస్తుంది. నీ యాదవంశం అంతా నాశనం అయిపోతుంది, నీవు కూడా అంతరిస్తు, నువ్వు నా శాపం నీకు తగులుతుంది, నా బిడ్డలు నువ్వు కాపాడలేదని చెప్పేసి శాపం ఇచ్చేస్తే నీ ద్వారకానగరం మొత్తం యాదవంశం నాశనం అయిపోతుందని శాపం ఇస్తుంది. ఆమె శాపం వల్ల ద్వారకాలో ఉండే ప్రజలంతా మరణిస్తారు. అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ, చిన్నప్పటి నుంచి ఆడుకున్నాము, తిరిగినాము, కలిసి తిరిగినాము, కలిసి పడుకున్నాము, కలిసి అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు మీ అవతారం ముగుస్తుందంటే నేను భరించలేకపోతున్నాను. నాకు కూడా ఏదన్నా సలహా ఇచ్చి, నాకు కూడా ఏదన్నా బోధన చేసి, నా మనసుకు ప్రశాంతం చేసి నేను మీలో ఐక్యం చేసుకోండి అని చెప్తే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఉద్ధవా, ఈ రోజు నుంచి నేటికి 7వ రాత్రికి కలియుగం వస్తుంది, కలియుగం ప్రవేశిస్తుంది. అప్పుడు మానవులు విపరీతమైన కోరికలతోనూ విపరీతమైన కోపంతోనూ ఉంటారు. ఆ కోరికల వల్ల కోపం వస్తుంది. ఆ కోపం వల్ల వివిధ రోగాలు వస్తాయి, ఆయుష్ తగ్గుతుంది. అందువల్ల నువ్వు వీటిని తప్పించుకోవాలంటే బద్రికాశ్రమానికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళి నువ్వు శ్వాసన పట్టుకో. నువ్వు శ్వాసను పట్టుకుంటేనే నువ్వు నా దరికి చేరుతావు. శ్వాసన ఎటువంటి పరిస్థితుల్లో ఏ యుగంలోనూ నువ్వు శ్వాసను వదలనే వదలద్దు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసుకో, నువ్వు నా దగ్గరికి వస్తావు. కాబట్టి ప్రజలు కలియుగంలో అత్యంత కోరికలతోనూ విపరీతమైన కోరికలతోనూ విపరీతమైన కోపాలతోనూ ఉంటారు. ఆ యుగంలో నువ్వు జీవించలేవు. కాబట్టి నువ్వు బద్రికాశ్రమం వెళ్ళిపో అని చెప్తాడు. మనకి ఈ మధ్య కార్తికేయ సినిమాలు గుర్తుందలే నీకు, కార్తికేయ 2. అందులో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి కాలి కంకణం ఇస్తాడు. ఒకానొక సమయంలో ప్రజలకు ఇబ్బంది పడతారు. ఆ టైంలో ఈ కంకణం ఉపయోగపడుతుంది. రోగాలతో భార్య నుంచి కంకణం కాపాడమని చెప్పి అతనికి ఇచ్చేసి శ్రీకృష్ణుడు పోతాడు కదా, అట్లాగా ఉద్ధవుడికి ఈ రహస్యం కూడా చెప్తాడు. సో అట్లా మానవులు విపరీతమైన కోరికలతోనూ విపరీతమైన కోపాలతోనూ ఉంటారన్నమాట. సో దానికి వీటిని రెండింటిని జయించాలి. సో కామము, క్రోధం, కోరికలు, క్రోధం. 3 లోభం, పీసినారితనం. ఏముంటుంది పీసినారితనంగా? ఎవడికి పిలికి బిచ్చమేడ అంటారు కదా, అట్లా వాటిని కూడా జయించాలి. అది కూడా ఉపయోగం లేదు. ఎక్కువ పీసినారి చాలామంది చెప్తారు కదా, పుట్టేయడం తీసుకురాలేదు, చచ్చేయడం తీసుకోలేదు, మధ్యలో ఇది ఎందుకు అంటారు. అట్లాగా పీసినారితనం కూడా ఉపయోగం లేదు. సో అది 3వది. మోహం, వ్యామోహం, ఆకర్షణ. ఇవి కూడా ఆకర్షణ కూడా ఎక్కువ ఉంటే అది దేని మీదనే కావచ్చు. అది మగవాళ్ళ మీద కావచ్చు, ఆడవాళ్ళ మీద కావచ్చు, ఇంకో వస్తువు మీద కావచ్చు. వ్యామోహం కూడా ఎక్కువ ఉండకూడదు. సో 4 వ్యామోహం. మదం, గర్వం ఎక్కువ ఉంటే మనిషికి పాతాళం పడిపోతాడు. ఎంత గర్వం, ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటామండి గర్వం?
ఇప్పుడు ఉండే మనిషి రేపు ఉండడం లేదు, ఒక్క నిమిషంలో ఉండేటప్పుడు. మన ఈ మధ్య నిన్న గుడికి దర్శనానికి వెళ్తే తొక్కిసలాట్లో 9 మందో 10 మంది చనిపోయారు. మొన్న కర్నూలులో బస్సులో వస్తుంటే కాళ్ళపై చనిపోయారు 19 మంది. చూడండి, ఈ గర్వాలు, ఈ లోభాలు, మోహాలు ఇవన్నీ ఎందుకండి? వీటిని తగ్గించుకోవాలి. 4 లాస్ట్గా 6 ఆరోది మాత్సర్యం, ఈర్ష్య. పక్కనవాడు బాగుంటే చూడలేరు, పక్కనవాడు బాగుపడుతూ చూడలేడు, పక్కవాడు ఆనందంలో చూడలేరు. ఇది కూడా ఒక మనసులో ఉండే శత్రువు. మన శత్రువులు మనల్ని ఎదగనీయకుండా చేస్తాయి. మన ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంతరింద్రియాలు, వీటిని అంతరంగా ఇవి భాగవద్వేలు అనమాట. ఈ ఫీలింగ్స్ మనసు లోపల ఉంటే మన మనిషిని మనం చంపుతాయి తప్ప మనల్ని బాగుపడినవు, మనల్ని ఎదగనీవు, మన ధ్యేయాన్ని, మన ఎయిమ్ని ఫుల్ఫిల్ కానివు. కాబట్టి ఈ ఆరిటిని అదుపులో చేసుకుంటే ఈ మనసు అనేది అదుపులోకి వస్తుంది. ఈ మనసు అంటే ఏంటి? మైండ్, బ్రెయిన్. ఈ బ్రెయిన్కు మైండ్కు చాలా డిఫరెన్స్ ఉంది. అవి మళ్ళీ తెలుసుకుందాం. ఈ ఆరింటికి కూడా ఈ అంతఃశత్రువులను మనం ఖచ్చితంగా జయించాలి. జయించినప్పుడే ఈ మైండ్ పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా ధ్యానం చేస్తాం, పీస్ఫుల్గా 10 మందికి ఏదో మనకు తగిన సాయం చేస్తాం. ఎప్పుడు ఇవి మైండ్ మెంటల్గా వాడికి ఎందుకు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి, ఈ వాడే కొడుతున్నా, ఇవన్నీ ఒకరి మీద ఎప్పుడైతే ఇతరుల మీద మనం బ్లేమ్ చేస్తామో, ఇతరుల మీద మనం డిపెండ్ అవుతామో, అప్పుడు మనకేం చేస్తాయంటే ఈ అంతర్శత్రువులు మన లోపలుండి మనల్ని పశువులను కానీ రాక్షసులుగా చేస్తాయి. కాబట్టి వీటిని జయించాలి. టి మురళీధరని గురువుగారు అరిషడ్వర్గాలను జయించాలంటే ఎలా అనే ఒక బుక్ రాశారు. అది సుభాష్ పత్రి గారు, మా గురువుగారు సుభాష్ పత్రి గారి ఆయన ఆలోచనల నుంచి, ఆయన సలహాల నుంచి తీసుకొని, ఇంకా 2-3 గురువుల సలహాలు తీసుకొని, ఆయనకు నచ్చిన భాషలో మనకంతా తెలుగులో బాగా అర్థం కావాలని అరిషడ్వర్గాలను జయించాలంటే ఎలా అనే ఒక బుక్ రాశారు. నేను కూడా ఆ బుక్ చదివాను. ఇంకా దాంట్లో ఇప్పుడు మీకు చెప్పిన ఒక చిన్న ఉదాహరణలే, ఒక్కొక్క భాగం ఒక్కొక్క పార్ట్ను కామం అంటే ఏంటి, దాంట్లో చాలా ఉపయోగాలు, దాంట్లో ఏమేమి ఉన్నాయనేటివి డీటెయిల్గా ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఆరిటిని మన మనసులో నుంచి జయిస్తే అప్పుడు మనం మానసికంగా చాలా ఆనందంగా ఉంటాం. అవి ఎప్పుడు మైండ్లో పెట్టుకొని, ఎప్పుడు టెన్షన్ పెట్టుకొని, ఎప్పుడు కోపం పెట్టుకొని, ఎప్పుడు లోభం పెట్టుకొని, ఎప్పుడు మదం పెట్టుకొని, ఎప్పుడు మహచ్చరం పెట్టుకుంటే అసలు మైండ్ ఎప్పుడు ధ్యానం చేస్తాం? కాబట్టి ఇది మెయిన్ పాయింట్. మన ధ్యానము అడవులు చేసినా చేయకపోయినా ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, పిరమిడ్కి పోకపోయినా చేసుకోవచ్చు. కానీ ఈ మైండ్ అనేది ఎప్పుడైతే ఎంప్టీ అంటే ఆలోచనారహిత స్థితి, మైండ్ బికమ్ ఎంప్టీ, ఆలోచన రాకూడదు, ఏం ఆలోచన లేదు, ఫ్రీ, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన ఇంట్లోనే ఒక మూల కూర్చొని ఒక అర్ధగంట రోజు మీ వయసు ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు చేస్తారు ప్రతిరోజు. అది మీకు కన్వీనియంట్ బట్టి, ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీ ఫ్యామిలీస్ బట్టి, అది టైం బట్టి మీరే కేటాయించుకొని చేస్తారు. దీనికోసం ఏమీ అసలు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ ఆలోచనలను మొత్తాన్ని శూన్యం చేసుకోవాలి. అప్పుడే ధ్యానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీలో ఉండే అంతర్గత శక్తి, మీలో ఉండే ఆ ధ్యానంలో ఉన్న పవర్ అంతా ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో, వీటన్నిటిని మీకు బయట బాహ్య ప్రపంచం అంటే ప్రాపంచిక ప్రపంచంలో జరిగేటివన్నిటినీ మీరు దాన్నిటినీ ఇగ్నోర్ చేస్తారు. ఏదని కానీ పాజిటివ్గా ఆలోచిస్తారు. ఈ అరిషడ్వర్గాలు జయించిన వాడు బయట ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత చేసినా కూడా నీ మైండ్ దగ్గర రానిరు. అంత కళ్ళ దగ్గరికే, కళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతాయి, మైండ్లోకి ఎంటరే కానదు. ఏది ధ్యానం అనేది మీకు జీర్ణమైపోతుంది అప్పుడు ధ్యానం చేస్తే. అందుకే మొదటగా మీ మైండ్ను ఎంప్టీ, ఈ అరిషడ్వర్గాలను జయించాలంటే మీలో పాజిటివిటీ పెరగాలి. పాజిటివ్ పెరగాలంటే మొదట ధ్యానం స్టార్ట్ చేయండి. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఈ అరిషడ్వర్గాలను 5 మాధ్యమాల ద్వారా, సాధనాల ద్వారా మనం
కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి ధ్యానం ద్వారా ఒకటి. 2 స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం. ధ్యానానికి సంబంధించిన బుక్కులు, గురువులు చెప్పిన బోధనలు, సజ్జన సాంగత్యం అంటారు. అంటే ఒక 100 మంది ధ్యానం చేస్తున్నారు, ఏదో ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం వెళ్ళి మనం కూడా 100 మందిలో మనం కూడా కూర్చుంటే ఆ 100 మంది చేసే ఈ ధ్యాన శక్తి మనకు కూడా కొంచెం వస్తుంది. వాళ్ళు చెప్పే బోధనలు కానీ మన మైండ్కి ఎక్కి 10 మందిలో మనం ఒక్కరమే, 100 మందిలో మనం అందరూ సమానం. ఈ 100 మంది అందరూ సమానం అయిపోతాం. అదే సజ్జన సాంగత్యం. ధ్యానం ఒకటి, స్వాధ్యాయం ఒకటి. స్వాధ్యాయం అంటే బుక్కులు చదవడం. 3 సజ్జన సాంగత్యం. 4 గురువులు చెప్పిన బోధనలు. 5 స్వానుభవం. నీకు ఎక్కువ ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నీకు అనుభవం వస్తుంది. నీకు బయట ఎలా ప్రవర్తించాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఎలా 10 మందికి నువ్వు చెప్పాలి. నువ్వు కూడా అరే ధ్యానం ఇట్లుందిరా, నువ్వే ధ్యానంలోకి పోరా, ధ్యానం చేయరా, నీకు అంతా బాగా జరుగుతుంది. ఒక స్టూడెంట్ ధ్యానం చేసినా మంచి మార్కులతో పాస్ కావచ్చు. ఒక జాబ్ హోల్డరు చేసిన మంచి టెన్షన్ లేకుండా జాబ్ చేసుకోవచ్చు. ఒక వ్యాపారం బిజినెస్ చేసుకున్నా మంచి వ్యాపారం అధిక లాభాలు తెచ్చుకోవచ్చు. ఇట్లా ఏదైనా కూడా ఒక ధ్యానం చేస్తే ఒక పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. పాజిటివ్నెస్ ఎంత నెగిటివ్ కూడా పాజిటివ్ని క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్గా నీ మైండ్ పాజిటివ్కి వెళ్ళిపోతుంది. దీన్ని వాడు తప్పు చేస్తున్నా దాన్ని నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే ఎలా చేయాలో ఆటోమేటిక్గా నీకు మైండ్కి వచ్చేస్తుంది. సో అంత ఉంది పవర్ ధ్యానంలో. సో ఈ అరిషడ్ వర్గాలను జయించాలంటే ఎలా అనే బుక్కు ఉంది. టి మురళీధరన్ గురుగారు ఇక్కడే అనంతపూర్ అగస్త్య పిరమిడ్ సెంటర్లో ఆయన కూడా గురుగారు. అప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు వచ్చి ఆయన కూడా బోధనలు చేస్తుంటారు. మాకు కూడా ఈ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యానం సెంటర్లో కూడా అప్పుడప్పుడు వచ్చి బోధన చేస్తుంటారు. ఆయన దగ్గర 2-3 బుక్కులు చాలా ఉన్నాయి బుక్స్, అవి కూడా చెప్తాము. అవి కూడా నేను ఈ బుక్ కూడా నేను మీకు చెప్తాను, తీసుకోవచ్చు. మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఏదైనా మీకు చెప్పాలనుకో, నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పేది. నాకు తెలియాలంటే నేను అనుభవించాలి. నాకు ఆ జ్ఞానం రావాలంటే ఎలా వస్తుంది? బుక్కులు చదివాను, గురువుగారు చెప్పిన బోధనలు, ధ్యానంలో నేను సంపాదించిన జ్ఞానం వల్ల మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రియమైన ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మీరంతా కూడా ధ్యానం మార్గంలోకి వచ్చి మంచి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరో వీడియోతో ఈ అరిషడ్ వర్గాల్లోని 6 గురించి సవివరంగా తెలుసుకుందామని మనం చేసుకుంటూ, దయచేసి మీకు అందరికీ నా విన్నపము, నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశానండి. గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్ అనే ఛానల్ నేను క్రియేట్ చేసిన యూట్యూబ్లో ఉంది. ఆ ఛానల్ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ను మీరు చూస్తూ, నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ టైం గ్యాప్ తీసుకున్నాను. నెక్స్ట్ నుంచి 2-3 డేస్కి ఒక వీడియో చేస్తాను. నాకు తెలిసిన సబ్జెక్టు, నాకు తెలిసిన గురువుల దగ్గర నేర్చుకున్న విషయాలను మీకు తెలియజేస్తుంటాను. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్రియమైన నా వ్యూవర్స్లారా, నేను అందరికీ సవివరంగా కోరుకుంటూ ఈరోజుతో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.